పార్టీలకు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఒకేలాగా చూసే గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని భూపాలపల్లి బీజేపీ అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో అనేకమైనటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు అనేకమైనటువంటి బాధలతోటి అనారోగ్యంతో వచ్చినటువంటి పేషెంట్లకు ఈరోజు పండ్ల పంపిణీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు కూడా ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక రకంగా అంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిలాగా నిలిచినటువంటి వ్యక్తి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కులం లేకుండా, మతం లేకుండా, వర్గం లేకుండా, ఏది లేకుండా ప్రతి ఒక్కటి అన్ని గ్రామాలల్లో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి పేదలకు అందే విధంగా చేస్తున్నటువంటి ప్రధానమంత్రి అంటే మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారని మనం గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు.